అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము మామిడికాయ పచ్చడి తయారు చేసుకుంటున్నాము. మామిడికాయలు జీడి పచ్చడి. ఇది జీడి పచ్చడి కావలసిన పదార్థాలు 6 మామిడికాయలు, ఇది 1/2 కిలో 3 మ్యాంగో పచ్చడి, 1/2 కిలో ప్యాకెట్ ఇదండి. అయితే ఈ గ్లాసులో 2 కారం అండి, 1 గ్లాసున్నర ఇది ఉప్పు అండి. ఇవి జీలకర్ర మెంతులు, ఇది స్పూన్, పెద్ద స్పూన్తోని 2, ఒకటి జీలకర్ర ఒకటి మెంతులు. తర్వాత నెక్స్ట్ ఇవి ఎండుమిర్చి తాలింపులకండి, ఇవి ఆవాలు తాలింపులకండి, ఇవి జీలకర్ర. ఈ ప్లేస్ కొంచెం పొట్టున్నవేమో ఇవి వేరే పట్టాలి మిక్సీ, ఇవి వేరే పొడి పట్టాలండి. ఆవాలు 1 గ్లాసు, ఈ గ్లాసుతో 1 గ్లాస్ అండి. ఇవి దొడ్డుగా కొంచెం దొడ్డు, ఇవి మనము తాలింపులో వేసుకోవాలండి. ఇది విజయపల్లి నూనె. ఇవి కావలసిన పదార్థాలండి. నేను మిక్సీ పట్టినాక మేము కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఈ కొంచెం ఇవి పేస్ట్ చేసుకొని పొడి కారంలో కలుపుకొని తయారు చేసి నేను చూపిస్తానండి. మామిడికాయ పచ్చడికు తాలింపు చేస్తున్న విజయపల్లి నూనె. ఇది సగం పోసిన, సగం ఇది అలా కలుపుతా. కాయలను ఆవాలు, నూనె వేడి బాగా, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇది కచ్చపెచ్చగా ఉంచుకుందాం. ఎల్లిపాయలు కొన్ని, ఇవి కొన్ని తాలింపులు వేస్తున్నా. ఉల్లిగడ్డలు కొంచెం వేడయ్యాక మనం ఇది పచ్చపచ్చ దంచిన ఎల్లిపాయ ముద్ద వేసినాక మనం గ్యాస్ ఆఫ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పని చేసుకోవాలి. అదే ఇక ఉడికిద్ది. అది అట్లా ఉన్నాక మనం మళ్ళీ పల్లి నూనె తీసుకొని పసుపు, ఇది పసుపు తీద్దామా కొంచెం చిటికెడే పసుపు ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మంచిగా ముక్కలకు ఇట్లా పట్టించి ఇలా వేసిన తర్వాత కొంచెం పల్లి నూనె అలా సగం తాలింపులో పోసిన, సగం ఉందండి. ఈ సగం మళ్ళీ మనం ఈ ముక్కలలో పోసుకొని తర్వాత తగినంత పోసుకోవచ్చు. మనం ఎంత కావాలంటే అంత నూనె పోసుకోవచ్చు. ఈ ముక్కలని ఇలా చేసి మొత్తం బాగా కలుపుకోవాలి, ముక్కలకు పట్టితట్టు. ఇలా పక్కకు పెట్టుకొని మనం ఇప్పుడు ఉప్పు తీసుకున్నాం కండి, 2 గ్లాసుల కారానికి 1.5 గ్లాసున్నర ఉప్పు తీసుకున్నాం కండి. ఇవి బాగా మనం ఇలా పోసుకొని $200 గ్రాముల కారం అండి. ఇది 3 మ్యాంగో. ఇది 200 గ్రాముల కారం, 6 కాయలకు మాత్రమే, 6 మామిడికాయలకు మాత్రమే. తర్వాత ఇది జీలకర్ర మెంతుల పొడి అండి. మనం 2 చెంచాలు, ఈ పెద్ద చెంచాతోని ఈ చెంచాతోని ఇది 2 చెంచాల పొడి అండి. జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను, 3 చెంచాలు
ఇది 1 గ్లాసు ఆవపిండి, 1 గ్లాస ఆవపిండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. తర్వాత ఎల్లిపాయ, గరిక ఎల్లిపాయ, కొంచెం పొట్టుతో ఉన్న ఎల్లిపాయలు ఇలా చూపించినాయి. ఇప్పుడు మిక్సీ కొంచెం బద్దగానే ఉండాలండి. ఈ జీలకర్ర మెంతుల పొడైనా ఈ ఆవపిండి అయినా కొద్దిగా గరుకుగా ఉండాలండి. ఇది కూడా పొట్టుతోనైతే మంచిగా మనకు పేస్ట్లో పట్టిపోదండి, ముద్దలు ముద్దలు కాదండి, గరుకు గరుకు ఉంటుంది. రెండు 200 గ్రాముల కారానికి 1 పావు కిలో ఎల్లిపాయలు, సగము తాలింపులకు, సగం మాత్రం ఈ కారంలో ఇలా మిక్స్ చేసి ఇలా కలుపుకోవాలండి. ఈ కలిపిన మసాలాలన్నీ ఇప్పుడు ఈ ముక్కలకు పట్టిస్తా చూడండి. ఇలాక నూనె పోసి బాగా కలిపినాయి, మంచిగా అయినాయి. తర్వాత ఈ మసాలాలు ఉప్పు, కారం, ఎల్లిపాయ ముద్ద, జీలకర్ర మెంతుల పొడి అన్నీ మిక్సీ పట్టి ఇలా కలిపిందండి మసాలా. ఇది ఇలా మనం మంచి కలుపుకోవాలండి ముక్కలకి. బాగా ఇలా ముక్కలు కలుపుకొని ఇది మనం ఒక 3 రోజులు మంచిగా బయట పెట్టి తర్వాత 3 రోజుల తర్వాత మనం ఒక డబ్బాలో మంచిగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం రోజులు ఉన్నా కానీ అదే ఈ రోజు పెట్టిన పచ్చళ్ళలాగే ఉంటుంది, మంచిగా ఉంటుంది. నల్లగా కాదు, ముక్క జీకదు, ముక్క గట్టిగా ఉంటుంది, ఎవ్వగా ఉంటుందండి పచ్చడి. రోజు తినాలన్నా మంచిగా తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఇక మనం అక్కడ తాలింపు చేసుకొచ్చిందండి గ్యాస్ మీద. ఈ ఎల్లిపాయలు, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసిందండి. ఇది ఇలా మంచిగా చూడండి, ఎల్లిపాయలు మంచిగా ఇలా ఉడికి మనం తగినంత పోసుకోవచ్చు అండి. నూనె కావాలంటే నూనె పోసుకోవచ్చు. మళ్ళీ మనం 3 రోజులకు కలుపుతాంగా, ఆ రోజు కొంచెం మళ్ళీ 100 గ్రాములు 150 గ్రాములు పచ్చి నూనె మనం ఇంట్లో పోసుకొని కలుపుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సంవత్సరం పొడుగుతో తినొచ్చండి. ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇంత ఖరాబ్ కాదు, మంచి టేస్ట్ ఉంటుంది. కాయలు చేయబట్టి కొంచెం మనకు ఊట తక్కువ ఉంటుంది చేయబట్టికి కొంచెం మనం నూనె పోసుకున్నాం అనుకో, ఇది మళ్ళీ 3 రోజులకు ఆ కలిపినప్పుడు ఇది పోసుకుందాం. ఇది మిగతాది సరిపోద్దండి. 1 ప్యాకెట్ మంచిగా బరాబర్ సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. చట్నీలకు కానీ, ఉప్మా చట్నీలకు కానీ, దోశ చట్నీలకు కానీ, రైస్